అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 79వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 79వ శ్లోకం. ఓం నమః శివాయ. నిత్యం యోగి మనః సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మనశ్చింతయా తే తల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, చంద్రశేఖర, మునీశ్వరుల మనఃపద్మములందు సంచరింపదగిన మీ మృదు పాదములతో ఆ కఠోరమైన ఆ యముని రొమ్ము ఎట్లు తన్నితివి? అయ్యో, నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది. నా కన్నులకు అగుపడినట్లు చేయుము. నా చేతులతో మీ పాదములొత్తి సేవ చేసేదను. ఓ శంకరా, నిత్యము యోగుల మనస్సులనే తామరరేకులపై సంచరించుటకు తగిన నీ పాదము కఠినమైన తలుపుల వంటి యముని వక్షస్థలమును ఎట్లు గాయపరిచినది? మిక్కిలి మెత్తనైన నీ పాదముల గురించి నా మనస్సు చింతించుచున్నది. ఓ ప్రభూ, వాటిని చూపించుము, చేతితో వత్తెదను. రేపు 80వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.